నమస్కారం. ఈరోజు మనం సమయం గురించి, అంటే దాని విలువ, అది మన వ్యక్తిత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై కొంచెం లోతుగా చర్చిద్దాం. అవును. దీనికి మన ఆధారం పూజ్య గురుదేవ్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారి స్ఫూర్తితో నడిచే అఖండ జ్యోతి పత్రిక. ముఖ్యంగా ఆల్ వరల్డ్ గాయత్రి పరివార్ AWGP వాళ్లు ప్రచురించే ఈ పత్రికలో జనవరి 1941 సంచికలోనే ఒక వ్యాసం. అవును. అఖండ జ్యోతి ముఖ్య ఉద్దేశ్యం ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక అవగాహనతో కలపడం. కరెక్ట్. ఒక రకంగా శాస్త్రీయ ఆధ్యాత్మికతను ప్రోత్సహిస్తూ వ్యక్తిత్వ వికాసం, ఆరోగ్యం, కుటుంబం, సమాజం ఇలా అన్నిటిపై దృష్టి పెడుతుంది. అంటే సంపూర్ణ వికాసం అన్నమాట. సరిగ్గా. ఉన్నతమైన ఆలోచనల్ని మేల్కొల్పడం దీని లక్ష్యం. మరి ఆ 1941 వ్యాసం కాలం ప్రాముఖ్యతను, ఆ వ్యక్తిత్వ పరివర్తన అవసరాన్ని ఎలా చెప్పిందో చూద్దామా? తప్పకుండా. వ్యాసం మొదట్లోనే గడిచిపోయిన 1940 సంవత్సరం మళ్లీ రాదని గట్టిగా చెబుతుంది. నిజమే, చాలా సూటిగా ఉంది. సమయం ఎంత విలువైందో చెప్పడానికి ఆ మహారాణి ఎలిజబెత్ కథ చెప్పారు గదా. అవును, మరణశయ్యపై ఉన్నప్పుడు తన సంపదంతా ఇచ్చేస్తానని ఒక్క క్షణం ఆయుష్ పెంచమని వేడుకుందట. గొప్ప వైద్యులు కూడా ఏమి చేయలేకపోయారు. ఇది కేవలం సమయం విలువ గురించేనా, లేక మనం దేనికి ప్రాధాన్యత ఇస్తామో కూడా చెబుతోందా? మంచి ప్రశ్న. ఇది ఖచ్చితంగా సమయం విలువని చెబుతుంది, దాన్ని కొనలేమని. అవును. కాని అంతకంటే ఎక్కువగా భౌతిక సంపద, అధికారం ఇవన్నీ కాలం ముందు ఎంత చిన్నవో చూపిస్తుంది. నిజమే. మనం దేనికి విలువ ఇవ్వాలి అని ఆలోచింపజేస్తుంది. వ్యాసంలో బాల్యం గురించి కూడా ప్రస్తావించారు కదా. అవును. ఆనాటి ఆటపాటలు, తల్లి ప్రేమ, ఆ నిర్మలత్వం గుర్తొచ్చినప్పుడు కలిగే అనుభూతి, ఆ తీపి బాధ, ఆ రోజులు మళ్లీ రావు కదా. అది కాలం ఎలా ముందుకే వెళ్తుందో గుర్తు చేస్తుంది. ఇక ఆ కూలీ కథ, కష్టపడి సంపాదించిన బియ్యం బస్తాకు చిల్లుపడి రాలిపోవడం, అది కూడా చాలా చాలా బలమైన పోలిక. కలిసిపోయినట్టే మన అజాగ్రత్త వల్ల క్షణాలు వృధా అయిపోతాయి. దీనికి కొనసాగింపుగా జీవితాన్ని ఒక అమూల్యమైన ముత్యాల హారంతో పోల్చారు చూడండి. అవును, అది కూడా చదివాను. తల్లి బిడ్డను ప్రేమించినట్టు ఆత్మ జీవితాన్ని ప్రేమిస్తుందని, దాని సుఖం కోసం ఎంతో చేస్తుందని అంటారు. కాని మనం ఆ హారంలోని ముత్యాల్ని, అంటే గంటలు, రోజులు, సంవత్సరాల్ని ఎంత నిర్లక్ష్యంగా జార విడుస్తున్నామో ఆలోచించమంటుంది. అంటే ఈ నిర్లక్ష్యం మన వ్యక్తిత్వంలోని లోపమా? ఒక రకంగా అవును. మనం సమయాన్ని ఎలా వాడుతున్నామో అది మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తోంది. మరి ఆ వ్యాసంలో గడిచిపోయిన 1940 సంవత్సరం వెళ్తూ నేను వెళ్లిపోతున్నాను, మీరు కూడా వెళ్లాల్సిందే, మత్తు వదలండి, మీరేంటో తెలుసుకోండి అని హెచ్చరించినట్టు. అవును. కొత్త సంవత్సరం గతాన్ని వదిలి నాతో కొత్తగా మొదలు పెట్టండి అని పిలుస్తున్నట్టు చెప్పారు. ఇది చాలా ఆలోచింపజేసింది. అది కేవలం కాలం గురించి చెప్పడమే కాదు, అది స్పష్టంగా వ్యక్తిత్వ పరివర్తనకు పిలుపు. పరివర్తనాక ఎలాగా? మత్తు వదలండి అంటే ఆ అలసత్వం, అజ్ఞానం, లక్ష్యం లేని జీవితం నుంచి బయటపడమని. ఓ, అర్థమైంది. మీరేంటో తెలుసుకోండి అంటే ఆత్మ పరిశీలన చేసుకోమని. కొత్త సంవత్సరం ఒక అవకాశం లాంటిదన్నమాట, మారడానికి, ఎదగడానికి, కొత్తగా ప్రారంభించడానికి. అవును, కావాలనుకున్న వ్యక్తిగా మారడానికి అది ఒక ఆహ్వానం. ఈ స్వీయ అవగాహనే మార్పుకు మొదటి అడుగు. ఈ స్వీయ అవగాహనకు సంబంధించేనేమో వ్యాసం చివరిలో ఒక విషయం చెప్పారు. ఇతరుల్లో మనం చూసే లోపాలు నిజానికి మన మనసులోని భావాల ప్రతిబింబాలేనని. అది చాలా లోతైన విషయం, చాలా శక్తివంతమైన పరిశీలన అది కదా. మనలో చెడు ఎక్కువగా ఉంటే బయట ప్రపంచం ఇతరులు చెడుగా కనిపిస్తారు, మనలో మంచి ఉంటే మంచి కనిపిస్తుంది. అవును, ఇది సమయాన్ని సరిగ్గా వాడుకోవడానికి, వ్యక్తిత్వాన్ని మార్చుకోవడానికి చాలా ముఖ్యం. ఇతరులను వేలెత్తి చూపే బదులు మనల్ని మనం చూసుకోవాలి. సరిగ్గా మనల్ని మనం సరిదిద్దుకోవాలి. ఇదే అసలైన పరివర్తనకు ఆధారం. అంటే సుమారు 80 ఏళ్ల క్రితం రాసిన ఈ మాటలు ఇప్పటికీ, బహుశా ఎప్పటికన్నా ఎక్కువగా విలువైనవి అన్నమాట. ఖచ్చితంగా. సమయం ఆగదు, వెనక్కి రాదు. గడిచిపోయిన దాన్ని పట్టుకుని వేలాడటం కంటే వర్తమానంలో ప్రతి క్షణాన్ని విలువైనదిగా గుర్తించి ఆత్మ పరిశీలన చేసుకుంటూ మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడం ముఖ్యం. నిజమే. అఖండ జ్యోతి పత్రిక కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన, ఆచరణ సాధ్యమైన జ్ఞానాన్ని అందించడం ద్వారానే కదా
లక్షలాది మందిలో మార్పుకు కారణమవుతోంది. అవును. కాలంతో పాటు ప్రపంచం మారుతున్నా మారని సత్యాలని, వాటిని ఆచరణలో పెట్టే మార్గాలని ఈ పత్రిక క్రమం తప్పకుండా అందిస్తూనే ఉంది. తమ జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా మార్చుకోవాలనుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా. అలాంటి వారు అఖండ జ్యోతి పత్రికను చదవచ్చు. మరిన్ని వివరాలకు పత్రిక కావాలంటే వాళ్ళ వెబ్సైట్ ఉంది కదా, www.awgporg చూడవచ్చు. మంచిది. ఇక ముగించే ముందు శ్రోతలకి ఒక ఆలోచన. మన జీవితమనే ఈ అమూల్యమైన హారంలో మిగిలిన ముత్యాలున్నాయి కదా, ఈ క్షణాలు. వీటిని వృధా కానివ్వకుండా మరింత స్పృహతో, మరింత అర్థవంతంగా మన ఎదుగుదలకు ఉపయోగపడేలా ఎలా వాడుకోవచ్చో ఆలోచించండి.